హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. నిన్నైతే అమ్మ ఊరికొచ్చింది. మార్నింగ్ గా మేము లేవక ముందే వాకిలైతే ఊడ్చి నీళ్ళు అయితే చల్లేసింది. మా పెద్దోడేమో పాలు దేపోరా అంటే ఏమో దీనంగా ఆలోచిస్తున్నాడు. మా బుడ్డ తల్లి వాళ్ళ డాడీ పక్కన పడుకొని ఆడుకుంటుంది. ఈ రోజు కూడా మన వీడియోలో మార్నింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ అయితే ఉంటుంది. ఇక చిట్టి తల్లి మంచిగా ఆడుకుంటుంది కాబట్టి పోయి మన పనులు మనం చేసుకోవచ్చు. కాళ్ళు చక్కగా పెడతదేమో అంటే ఒక్కసారి కూడా పెట్టదు. ఎప్పుడు ఆ కాళ్ళను పట్టుకునే ఆడుతుంది. అమ్మ అయితే వాకిట్లో నీళ్ళు చల్లేసింది, అట్లనే గిన్నెలు కూడా దోమేసింది. ఇంకా నేనేమో ముగ్గు పెడుతున్నాను. ఈ రోజు వాయిస్ నాతో పాటు నా చిట్టి తల్లి కూడా ఇస్తుంది. స్కూల్స్ అయితే దగ్గర పడుతున్నాయి. మనకేమో తొందర లేచే అలవాటు మొత్తం మానిపోయింది. అప్పుడంటే స్కూల్స్కి తొందరగా పిల్లల్ని రెడీ చెయ్యక తప్పదు కాబట్టి లేసేవాళ్ళము. ఇంకా వాళ్ళకు హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి మనము హాలిడేస్ తీసుకుంటున్నాము. ఫుల్ బద్ధకం పెరిగిపోయింది. ఇంకో 15 days అయితే స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా అప్పుడు ఎలా లేవ్వాలో ఏంటో. ఇప్పటి నుంచి ట్రై చేస్తేనే అప్పటికి లేవ్వగలము. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు నేను ఒక్కనే రెడీ చేసి స్కూల్కి పంపించేదాన్ని. అప్పుడే నానా తిప్పలు అవుతుండే మా ఓన్తో. ఇప్పుడు ఇద్దరిని రెడీ చేసి స్కూల్కి పంపించాలి. ఇంకా ఎట్లుంటుందో ఏమో. బస్సు వస్తుంది కాబట్టి వేరే విలేజ్కి వెళ్ళాలి మా వాళ్ళు కాబట్టి కొంచెం తొందరగానే రెడీ చేయాలి. ఎందుకంటే బస్ తొందరగా వస్తుంది కదా. ఈ నిద్ర అనే బద్ధకం నుండి ఎలా బయటపడాలో ఏమో. ఇక నేనైతే వాకిట్లో ముగ్గు పెట్టేసుకొని తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఎండలకు చూడండి అంత కనకంబరాలు ఎట్లయిపోయినాయో. ఇత్తులు వాడి మళ్ళీ వానకాలంలో మొలకలు వస్తాయి. ఇంకా ఇవి తీసి మళ్ళీ అవి నాటాలి. ఇది ముందు రోజు తీసిన వీడియో అన్నమాట. వీళ్ళంతా మనోళ్ళే. బాబాయ్, చిన్నమ్మ, అత్తమ్మ, మామూలు అన్నమాట. వాళ్ళ పిల్లలు వేరే ఫంక్షన్ ఉంటే పక్కూరికి వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. నైటే ఒక వ్లోగ్ లాగా తీసింటే బాగుండేది, కానీ మిస్ అయిపోయాను, తీయలేదు. అందుకే కనీసం మార్నింగ్ అయినా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అంతే. మా ఆయన వాళ్ళ నానమ్మ చెల్లెల ఫ్యామిలీ ఇది మొత్తం. అమ్మమ్మ ఫ్యామిలీ అన్నమాట. చిన్నమ్మమ్మ వాళ్ళ కూతుర్లు, కొడుకులు, అల్లుండ్లు, కోడళ్ళు, వాళ్ళ మన్మరాన్లు, మన్మన్లు అందరూ మంచిగా కలిసి ఉంటారు. నాగర్ కర్నూల్ ఇంకా శ్రీపూర్. మామూలుగా అయితే ఇట్లా కొప్పు కట్టుకొని నాకు అస్సలు వీడియో తీసుకోబుద్ది కాదు, కానీ మా ఆయన అట్లనే తీసిండు. మా ఇంటికాడ చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ పార్టీ అన్నమాట. ఇది ఒక రోజు మాత్రమే, ఒక రోజు కాదు, ఒక నైట్ జరిగింది అనుకోండి అంతే. ఈవినింగ్ వచ్చిండే, ఇంకా మార్నింగ్ వెళ్ళిపోయారు. సెపరేట్ వ్లోగ్ తీయలేకపోయాను, అందుకే ఈ వ్లోగ్ లోనే యాడ్ చేసేసాను మా వాళ్ళందరినీ. ఇంకా ఇక్కడ నేను ఏం వెతుకుతున్నానంటే, నాకు కొన్ని లైనింగ్స్ తీసుకున్నాను. నేను డెలివరీకి ముందు తీసుకున్నా, అవి ఇప్పుడు కనిపించట్లేదు. ఎక్కడ పెట్టానో ఏమో, అందుకే ఎక్కడ పెట్టానా అని వెతుకుతున్నాను, కానీ దొరకట్లేవు. డెలివరీకి ముందు నేను నావి కుట్టుకోవాల్సినవి చాలా లైనింగ్సే తీసుకున్నాను, కానీ చాలా వరకు ఎక్కడ పెట్టానో మర్చిపోయా. ఇది కూడా అప్పుడు కుట్టుకుందామని, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కుట్టుకుందామని తీసింది. ఇప్పుడు నా నడుముకు పడుతుందో లేదు. చాలా ఉన్నవి నెట్టెడ్ క్లాత్స్, నార్మల్వి, ప్లెయిన్వి, బ్లౌజ్ మీద వచ్చినవి, తీసి పెట్టినవి అలా చాలా ఉన్నాయన్నమాట. పాపకి ఏమైనా కుట్టొచ్చు కదా అన్నట్టు చూస్తున్నాను. మా అమ్మ కూడా అప్పుడప్పుడు వచ్చినప్పుడు అవి ఇవి బ్లౌజ్ పీస్లు ఈడ పెట్టిపోతుంటది కుట్టుకుంటా అని. అవి ఇంకా మిస్ అయిపోతాయి అన్నమాట. మా ఇంట్లో ఒక్కసారి కనిపించకుండా పోతే ఇక దొరుకుడు కష్టమే. ఇంకా కుట్టుకోవాల్సినవి లైనింగ్స్ ఉన్నాయి. ఇంకా ఇవైతే కాసేపు నానబెట్టి ఉతికేయాలి. అనుకోకుండానే పింక్వి చాలా తీసుకుంటాం. పింక్ కలర్వి చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కుట్టుకోవాలి. అందుకే లైనింగ్ చాలా తెప్పించిన. పాపవి కూడా ఉన్నవి, నావి కూడా బ్లౌజులు ఉన్నాయి పింక్ కలర్ కుట్టుకునేటివి. కాటన్ తెప్పించుకున్నాను. అమ్మ వచ్చేటప్పుడు తీసుకురమ్మంటే తీసుకొచ్చింది అనమాట కొన్ని లైనింగ్స్. కాటన్ కలర్ పోతాయి కాబట్టి సపరేట్గా నానబెట్టి ఉతికేసుకోవటం బెటరు. అందుకే పింక్ కలర్ ఒక దాంట్లో పెట్టేశాను. ఇంకా గ్రీను, ఇంకో కలరు, అవన్నీ సపరేట్గా అయితే పెడుతున్నా. నార్మల్ లైనింగ్స్ కంటే కాటన్ లైనింగ్ మంచిగా ఉంటుంది అంటారు, కంఫర్ట్గా. ఇంకా పిల్లలకి కుట్టినప్పుడు కాటన్ వాడితే బెటర్ అంట. బ్లౌజ్కి అయితే నేను నార్మల్గా పీసులు దొరుకుతాయి మా ఊర్లో, ఇంకా అవే తెచ్చి వేసుకుంటాను. ఎప్పుడో ఒకసారి ఇలా బయటకు వెళ్ళి తెచ్చుకుంటే మాత్రం కాటన్వి తెచ్చుకుంటా. క్లాత్ని కాసేపు నానబెట్టి ఉతికితే బాగుంటుంది. అందుకే వాటర్లో అయితే 3 నానబెట్టేశాను. ఈ లైనింగ్స్ కూడా కరెక్ట్గా ఆరేసుకోవాలి, లేదంటే వంకలు టింకలు అవుతాయి అనమాట. కుట్టుకునేటప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. చూడండి ఎంత కలర్ పోయిందో. ఒక దాంట్లోనే అన్ని నానబెట్టినాం అనుకోండి, ఆ 2 కలర్స్ వచ్చి ఈ పింక్ దానికి అంటుకునేవి. కలర్స్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. దాని కలర్ దీనికి పట్టి, దీని కలర్ దానికి పట్టి మొత్తం చేంజ్ అయిపోద్ది. పాప కొమ్మను పట్టుకునికే మస్తు ట్రై చేస్తుంది పాపం. అదేమో గాలికి ఒకటే ఊగుతుంది దొరకకుండా. పిల్లలు చేసే కొన్ని పనులను చూస్తుంటే మస్తు నవ్వొస్తుంది. ఇక ఇక్కడైతే మా వాళ్ళు మిరపకాయలు తొడిమేలు తీస్తుండు. దాంట్లో మా గుండు కూడా పార్టిసిపేట్ చేస్తుండు. వీడియో పెట్టినా కాబట్టి పారిపోయి వస్తుండు.
ఇంట్లో కొద్దిగా కారం పొడి ఉంది, కాకపోతే మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా దానికోసం సపరేట్గా కారం పొడి అయితే పట్టిస్తా, దానికోసమని తీసుకున్నాను. ఇంకా అలాగే ఇంట్లో కూడా అవుతుందిలే అన్నట్టు కొంచెం ఎక్కువగానే తీసుకున్నా. నాకు అసలు గుర్తులేదు ఈ 1 వీక్ లోపల మామిడికాయ చట్నీ పెట్టుకుంటే బాగుంటుందంట. అనుకోకుండా అమ్మ వచ్చింది కదా, ఒకటేసారి అమ్మతో పెట్టించుకోవచ్చు అన్నట్టు సడన్గా పచ్చిమిరపకాయలు అంటున్నా, ఒట్టిమిరపకాయలు అయితే తెప్పించుకున్నా. మిరపకాయలు అయితే 4 కిలోలు తీసుకున్నాను. మా సైడ్ అయితే ఒట్టిమిరపకాయలు కిలో వచ్చేసి 220 రూపాయలు ఉంది. మరి మీ సైడ్ ఎట్లుంది చెప్పురి. నేను ఒక్కదాన్ని నుండి దాని తొడిమేలు తీయాలంటే కనుక ఇక మస్తు టైం పడుతుంది నాకు. మధ్యలో ఇక పాప తునుకోవాలంటే మళ్ళీ చేతులు కడుక్కొని పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లా అమ్మున్నప్పుడు తీపించుకుంటా. ఇక లైనింగ్స్ అయితే కాసేపు నానబెట్టేశాను కదా, ఇంకా అవైతే తీసి ఆరేస్తున్నాను. వీటిని ఆరేసుకోవటం కూడా నీట్గా ఆరేసుకోవాలి, లేకపోతే మనకే ఇబ్బంది కుట్టుకునేటప్పుడు. ఇంకా అక్క అయితే వీటిని ఆరేసిన తర్వాత మళ్ళీ ఐరన్ చేసి కట్ చేసుకుంటుంది. కానీ మనం ఇంట్లోకే కాబట్టి నేను అదంతా చేయను, నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుంటా, లేదంటే మడత పెట్టి బెడ్ కింద పెడతాను. మిషన్ ఇట్లా వాడకపోతే ఇట్లుంటుంది అనమాట. మిషన్ మీద అవి ఇవి అన్నీ ఉంటాయి, ఇంకా అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ మిషన్ ఎక్కాలి. ఇక ఇప్పుడు మిషన్ అయితే ఎక్కాలన్నమాట. కనీసం రోజుకొక్కటి కుట్టుకున్నా బాగుంటుంది నాది నాకు అని చూస్తున్నాను. ఇంకా ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి ఇక పాపని అమ్మ చేతిలో పెట్టేసి నేనైతే కుట్టుకుందామని చూస్తున్నా. ఇవైతే పాపకి అనమాట. ఇది ఒకటి పింక్ది నెట్ క్లాత్ ఉంది, దీంతో అయితే పాపకి ఫ్రాక్ కుట్టాలి. ఎట్లా కుడదామా అని చూస్తున్నాను. ఎలాగో పింక్ కలరు లైనింగ్ కూడా ఉంది కదా, నెట్ క్లాతే కానీ చాలా సాఫ్ట్గా ఉంది, అస్సలు ఇరిటేషన్ ఉండదన్నమాట, బాగుంది. ఇంకా ఇదొక పీస్ ఉంది, దీంతో కూడా పాపకే కుట్టాలి. ఇంకా ఇదొకటి రెడ్ కలరు అమ్మ తీసుకొచ్చింది అనమాట వచ్చేటప్పుడు. పాపకి 1 మీటర్ ఉంటే సరిపోతుంది. ఈ క్లాత్ కొంచెం డిజైనర్ లెక్క ఉందన్నమాట. పైన ఏమంటారు అవి కాదు వాటిని ఏమో అంటారు, మర్చిపోయినాలే, కానీ అట్లుంది. వర్క్ మాత్రం బాగుంది. అయితే ఈ రెడ్కి పైన అది కాంబినేషన్ వచ్చేలాగా ఎలానైనా కుడదామని అనుకుంటున్నా. ఇంకా ఇదేమో అమ్మ కాటన్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. దీన్ని కూడా పాపకైతే కుడదాం అనుకుంటున్నాను. 1 మీటర్ ఉంటుంది క్లాత్. ఇక వీటన్నిటితో పాటు నేను ఒక బ్లౌజ్ కూడా కుట్టుకోవాలి. ఎంబ్రాయిడరీ బ్లౌజులు తీసుకున్నాను మీషోలో. ఇదొకటి ఉంది, ఇంకోటి పింక్ కలర్ ఉంది. ఇవి 2 అయితే కంపల్సరీగా కంప్లీట్ చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే ఇది కుడుతున్నా. ఇది వర్క్ ఫినిషింగ్ అంతా సూపర్గా ఉంది, కానీ హ్యాండ్స్ ఒకవైపు ఫ్రంట్ బ్యాక్ అట్లా ఒకవైపు అట్లా ఇస్తుంటారు చాలా వరకు. ఇదేమో హ్యాండో దిక్కు ఇంకో హ్యాండో దిక్కు అట్లా ఇచ్చిరనమాట. అదే చూస్తున్నాను. ఇవి కట్ చేసుకున్నప్పుడు నేను మెజర్మెంట్స్ తీసుకుంటాను, కాకపోతే నెక్ కానివ్వండి మనకు ఆర్మ్ హోల్ కానివ్వండి నేను కట్ చేసుకోను, చిన్నగా ఏదో నార్మల్గా కట్ చేస్తాను. డిజైన్కి తగ్గట్టుగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేను ఆర్మ్ హోలు అవన్నీ తర్వాతకి కట్ చేసుకుంటాను. అట్లయితేనే నాకు నీట్గా వస్తుంది. ఒక్కొక్కరి స్టిచ్చింగ్ విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకుంటారు. నాకు ఇలా ఈజీ అనిపిస్తుంది, అందుకే నేను ఇలా కట్ చేసుకుంటా. ఫ్రంట్ అయినా కూడా అంతే, నార్మల్గా సైజు చుట్టుపక్కల మాత్రమే కట్ చేసుకుంటాను. ఆర్మ్ హోల్ అయినా సరే, ముందల నెక్ అయినా సరే, ఇంకా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే కట్ చేసుకుంటాను అనమాట. హ్యాండ్స్ అయితే ఇటోటి అటోటి వచ్చింది కాబట్టి ఇంకా ఒకదాని మీద ఒకటి పెట్టకుండా దేనికి దానికి ఒక్కొక్క హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నా. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఏవైనా డిజైన్స్ రకాలలో కుట్టుకోవాలి అంటే నార్మల్గా ఎవరిదైనా చూసినప్పుడు ఇట్లా కుట్టిరు అనేది అర్థమైపోతుంది. మనం ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకోవాలంటే అంతే కుట్లు వేసుకోవటము ఇదంతా ప్రాక్టీస్ చేసుకుంటా స్టార్ట్ చేస్తాము. కొంతమంది స్టిచ్చింగ్ వీడియోస్ చేయమని కూడా అడుగుతారు, కానీ నేను అంత ప్రొఫెషనల్ కాదనమాట. ఏదో ఇంట్లో గుడ్డి గుర్తు అన్నట్టు నేర్చుకున్నాను కదా, అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో. ఇంట్లో అయితే కరెంటు పోయింది, మస్తు ఉబ్బరిస్తుంది. ఇంకా అందుకే పాపను బయట వేస్తే ఆడుకుంటుంది. వాళ్ళ అన్నేమో గాలి ఊపుతున్నాడు. ఇక స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఇద్దరు పోతే కనుక మా చిట్టి తల్లి ఒక్కతే అయిపోతుంది ఇంటికాడ. ఇక ఎక్కడ ఏం దోచక నన్నే సతాయిస్తాడు. వాడు గాలి ఊపుతుంటే అట్టది సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ కూడా మా గుండుగాడు డ్యాన్స్ వేస్తుండు. మస్తు ఉబ్బరిస్తుంది. ఇక అబ్బరానికి అట్లా బయట కూర్చున్నాం మేమైతే. ఇంట్లోనేమో మాటికి కరెంట్ పోతుంది. ఇంకొకటి ఏంటంటే కరెక్ట్గా మా పాప పడుకున్న టైంకే కరెంట్ పోతుంది. అదేందో కానీ కష్టపడి పడుకోబెడితే కనీసం 5 నిమిషాలు కూడా ఉండదు కరెంటు. పాపం తనకేమో నిద్ర ఉండదు. ఇక నేనైతే ఫస్ట్ పాపది ఒకటి కాటన్ ఫ్రాక్ కుడుతున్నాను. ఇది నేను స్టిచ్చింగ్ కటింగ్ వీడియో కూడా తీసిన, షార్ట్ వీడియో తీసిన, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా.
నేను కుడదాం అనుకున్నట్టే కుట్టాను, కాకపోతే పాప ఫాస్ట్గా పెరుగుతుంది కదా అని కొంచెం పెద్దగా పెట్టిన సైజు. అదేమో తనకి లాంగ్ ఫ్రాక్ అయ్యేటట్టుంది. మోటార్ది పట్టా లేదని చెప్పిన కదా, అది కూడా అమ్మ వచ్చేటప్పుడు చెప్తే తీసుకొచ్చింది, కానీ అది కూడా లూజ్ అయిందనమాట. అందుకే ఆ మోటార్నే కాస్త వెనక్కి జరిపి పెట్టించుకున్నాను. అప్పుడు పట్టా అనేది సెట్ అయిపోయింది. నేను కొంచెం ఎప్పుడు కుట్టలేదు, ఈ టైప్లో అయితే ఎప్పుడు కుట్టలేదు అనమాట. పాపకి ఫ్రాక్ కానివ్వండి నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం కుడుతున్నా. ఫ్రిల్స్ అయితే కొంచెం తక్కువ అయితేను ఇంకా అతికేసిన. నాకైతే చాలా మోడల్స్ కుట్టాలనిపిస్తుంది, కాకపోతే ప్రాసెస్ చాలా ఉంటుంది కదా. ఇంకా ఈ పాపని చూసుకుంటా ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరమా, అది వేసుకుంటామో లేదో, మళ్ళీ కుట్టిన తర్వాత మనకు సెట్ అవుతుందో లేదో అట్లా అనుకొని మళ్ళీ వదిలేస్తా. ఇదంతా కొంచెం డిజైన్ కోసము ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. ఇంకోటి నాకు ఏమనిపించింది అంటే, ఇది ఈ కలర్ కాకుండా ఇంకొంచెం వేరే కలర్ ఉండింటే చిట్టి తల్లికి ఇంకా మస్తు ఉంటుండే. ఇట్లా చాలా క్లాత్స్ ఉండే కానీ నేనే ఇంకా పాప పుట్టదన్న నమ్మకంతో, అతి నమ్మకంతో పాడేసా. నేను ఒక సైడ్ కుడుతున్నా, ఒక సైడ్ మా చిట్టి తల్లి ఆడుకుంటుంది. ఇక మా అమ్మ పనిలో మా అమ్మ ఉంది. మా చిట్టి తల్లి ఏం చేస్తుంది చూసిరా, ఇప్పటి నుంచి మట్టిలో ఆట పెడుతుంది మా చిట్టి తల్లి. ఇంకా ఇట్లా వదిలేసినామంటే అట్లా చిన్న చిన్న రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అవి తీసి నోట్లో పెట్టుకుంటారు. కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉండాలి, లేదంటే ఇట్లాంటి ప్లేస్లలో వేయకపోవటమే మంచిది. నేను కూడా సడన్గా చూసినా ఏమో చేస్తుంది అని వచ్చి చూస్తే ఇంకా మట్టితోనే ఆడుతుంది అనమాట. ఆ హోల్ని పెద్దగా చేస్తుంది, దాంట్లో ఉన్న మట్టిని మొత్తం బయటికి దొబ్బుతుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిందమ్మా మా చిట్టి తల్లి. ఇక లంగకి ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం పెద్ద బార్డర్స్ వచ్చి అట్లా కూడా వస్తున్నాయి కదా, కాకపోతే పిల్లలకి అదే మోకాలు వరకు అవుతుంది, మోకాలు పైకి అవుతుంది, అంత లుక్ అనిపించదు. కాబట్టి చిన్న బార్డర్స్ ఉంటేనే పిల్లలకి మంచిగా సెట్ అవుతుంది. ఇంకోటి ఉందన్నమాట, ఇంకా నెక్స్ట్ మన చిట్టి తల్లిది ఒక ఫస్ట్ కార్యక్రమం అయితే ఉంటుంది కదా, దానికోసమని కుడదాం అనుకుంటున్నాను. అది మంచిగా కుట్టి పెట్టుకోవాలి ముందే, కుదిరితే అలాంటిది ఇంకొకటి తీసుకొని కుట్టి పెట్టుకోవాలి. ఫ్రాక్ కాదు, లంగా జాకెట్. నెక్ దగ్గర మంచిగా ఎంబ్రాయిడరీ వేపిద్దాం అనుకుంటున్నాను పాపకి. చూడాలి మరి ఎట్లా అవుతుందో. ఇక్కడ మా చిట్టి తల్లిని గమనించండి, కోతి లెక్క వేస్తుంది కోతి పనులు. ఆ పిల్లని వాటినికే మాకు అసలు శాతగా తెలుసా, అట్లా అవుతుంది. నిలబెడితేనేమో ఎగురుతూ ఉంటుంది, డాన్స్ చేస్తుంది అనమాట. ఇప్పటి నుంచి నేను వీడియోలు చేసుడు కూడా కొంచెం కష్టమే, ఎందుకంటే నేను స్టాండ్ పెట్టుకొని వీడియోలు చేస్తూ ఉంటే తను పాక్కుంటూ వచ్చి కెమెరాని కదిలిస్తూ ఉంది. నార్మల్గా ముందుకు జరగటం, దొగ్గటం లాంటివి స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా కెమెరా ఎక్కడన్నా పెట్టినాను అనుకోండి, అది ఉంచుతలేదు, తీసుకుంటుంది. స్టాండ్ పెడితేనేమో కదిలిస్తుంది. ఇక డ్రెస్ అయితే కుట్టేసిన కదా, మధ్యలో ప్లెయిన్గా ఉండకుండా ఒక బో లాంటిది అయితే కుట్టినాను అనమాట. అట్లనే పిలుస్తారా. ఇంకా దాన్ని అయితే సూత్తోని అమ్మ డ్రెస్కి అయితే కుట్టేస్తుంది. ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది. దీనికి ఇంకా ఐరన్ ప్లేట్స్ అంటారు కదా, ఇట్లా ఐరన్ చేస్తే బాగుంటుండే, కానీ ఇంకా నాకు అంత టైం లేదు ఇప్పుడు. ఇంకా డిఫరెంట్ కలర్ అయితే మన చిట్టి తల్లికి ఇంకా మస్తు లుక్ కొడుతుండే. ఇది కొంచెం తన కలరే అనిపిస్తుంది అనమాట, తను వైట్ ఉంది కాబట్టి తనలో కాస్త కలిసిపోతుంది. ఇక మొత్తానికి ఫ్రాక్ అయితే ఇట్లా కుట్టినాను అనమాట. నేను నార్మల్గా కొంచెం చిన్నగా కుడదాం అనుకున్నా, కానీ పాప పెద్దగా అవుతుంది కదా, పెద్దగానే కుడదాం అనుకునేసరికి తనకి పూర్తిగా లాంగ్ ఫ్రాక్ అయిపోయింది. కానీ ఫ్రాక్ మాత్రం చాలా బాగా వచ్చింది. నాది నేను అనుకోవటం కాదు, మీరు చెప్పండి ఫ్రాక్ ఎలా ఉంది అనేది. ఇంకా దీన్ని ఇప్పుడు మన చిట్టి తల్లికి వేసి కూడా చూపిస్తాను, ఎట్లా ఉందో చెప్పండి. నెక్ నేను కొంచెం పెద్దగానే పెట్టిన, ఎందుకంటే కొన్ని డ్రెస్సెస్ అన్నీ నెక్ పైనకి అవుతున్నాయి అనమాట. ఇరిటేట్గా అనిపిస్తుంది నాకే, గొంతుకు అనుకున్నట్టుంటే ఇరిటేట్గా ఉంటుంది. ఇంకా పాపకి ఎలా ఉంటుంది అందుకని కొంచెం కిందికే పెట్టినాను. నెక్ పెద్దగైనా సరే అనుకొని కొంచెం కిందికే పెట్టిన. ఇంకా కుట్టడం అయిపోయింది కాబట్టి మొత్తం సర్ది ఎక్కడెక్కడ తీసి పెట్టాలి. ఇంకా కొన్ని కట్ చేసినవి కూడా ఉన్నాయి, అవి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక్క తుక్కుడ పోయినా కూడా ఇక అంతే, అది కుట్టడానికి వీలు కాదు. ఈ లైనింగ్స్ అన్నీ కూడా మడత చేసి ఇంకా బెడ్ కింద అయితే పెట్టేస్తా. కొంచెం అణిగినట్టు అయితే సాఫ్ట్గా ఉంటాయి, కట్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం ఉండదు, తొందరగా కట్ చేసుకోవచ్చు. ఇంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అయిపోయిందనమాట. ఇంకా పచ్చళ్ళలోకి అవుతాయి, అలాగే ఇంట్లోకి అవుతాయి అన్నట్టు అమ్మ ఎల్లిపాయలు అయితే ఒలుస్తుంది. మా గుండుగాడు మిరపకాయలు తోడుమల్లి తీయటము అవంతా వేసింది కదా, చేతులు కడకపోరా అంటే ఇక పోయి అన్నీ ఉన్నాయి. కడగన్నా ఏటు పడుతుంది. చూపి సబ్బు చూపి. అయిపోయింది, అడబెట్టి సబ్బు అడబెట్టి చేతి కడుగు. ఇంకా నువ్వు ఆడబెట్ట అన్నా, ఆడబెట్టి చేతులు కడుక్కొని ఆడబెట్టు.
పో ఆడబెట్టు పో, పెట్టురా. భయం లేదు నీకు. కడుగు, సబ్బడ పెట్టి కడుగు, సబ్బడ పెట్టు జమున అడుగు. బంజాయ్ వాడు కాస్త మొండి, అస్సలు నా మాట వినుడు. ఇక పాపకైతే స్నానం చేపించేసి ఫ్రాక్ అయితే వేసిన, మంచిగా సెట్ అయ్యింది. లాంగ్ ఫ్రాక్ అయిందని చెప్పిన కదా, నిజంగానే లాంగ్ ఫ్రాక్ అయింది. కలర్ కొంచెం డల్గా అనిపిస్తుంది కదా, పాపకి సెట్ కాదేమో అనుకున్నాం కానీ పాపకి మాత్రం మంచిగా అనిపించింది. నాకైతే ఫొటోస్ దిగమంటే మాత్రం అస్సలు దిగుతలేదు, ఒక్క స్టిల్ కూడా ఇస్తలేదు అనమాట. చేయట్లేదన్న, లేకపోతే ఇక ఏడుస్తూ ఉంటుంది, ఏదో ఒకటి పట్టియాలి. నేను ఇప్పుడు సమ్మర్ కదా, కాటన్వి కొంచెం డైలీ యూజ్ లాగా కుడదాం అనుకుంటాను, కానీ ఇట్లా కొంచెం డిఫరెంట్గా కుడదామని అట్లా చేసేస్తా. పాప తొందరగా పెరుగుతుంది, చిన్న గుట్టుడు ఎందుకు పెద్ద కుడదాం అనుకుంటా, కానీ అవి పెద్దగా అవుతాయి. ఇప్పటి నుంచి అట్లా కాకుండా పెద్దగైనా చిన్నగైనా సరే కానీ సరిపోయేటట్టు కుట్టాలి. అంతేకాకుండా ఇప్పుడు ఎండాకాలం కోసం కుడదాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం డిజైన్లు అది లేకపోయినా పర్వాలేదు, సింపుల్గా అయినా డైలీ యూస్కి మంచిగా ఉంటే చాలు. ఇక మా ఆయన అయితే బయటికి వెళ్ళిండే, ఇంకా పచ్చళ్ళకి కావాల్సినవి అలాగే ఇంట్లోకి కొన్ని అయితే తీసుకొచ్చిండు. ఈ రోజైతే మన ఇంట్లో పుదీనా కొత్తిమీర చట్నీ అనమాట. ఇక వాటితో పాటు కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చిండు, ఇంకా అల్లం కూడా తీసుకొచ్చిండు. మా ఆయనలో నాకు ఒకటి నచ్చదనమాట. ఆయన ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడిగినాం అనుకోండి, వెళ్తున్నప్పుడు కానీ వచ్చినాకనే కానీ ఏడిపోయినావు కానీ ఏడిపోతున్నావు కానీ అని అడిగినాం అనుకోండి, నాగర్ కర్నూలుకి పోయినా లేదంటే పక్కూరికి పోయినా ఊర్లోనే ఉన్నా ఇట్లా చెప్తాడు. కానీ ఏం పని మీద పోయిండు అనేది మాత్రం చెప్పడు. ఎక్కడికైనా పోయిండు అంటే పని మీదనే పోయింటాడు కదా, అదేంటో చెప్పొచ్చు కదా, అది మాత్రం చెప్పడు. ఆ విషయంలో అప్పుడప్పుడు మాకు డుషుం డుషుం అవుతుంది. ఇక ఇది పచ్చళ్ళకే తెప్పించినాను అనమాట. పల్లి నూనె, ఆవాలు, అల్లమేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పిన కదా, ఇంకా అందుకోసము ప్రతిసారి పచ్చడి పెట్టుకుంటుండే, ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో పెట్టకూడదు అన్నారనమాట, ఆ టైంలో పెట్టలేదు. హాయ్ అండి, అయితే మీ ముందుకు ఎందుకు వచ్చానంటే కొంతమంది అడుగుతున్నారు కదా అన్నం మీద ఫ్రాంక్ చేయండి అని, నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కొత్తగా చేసేటంతా ఇప్పుడు మనకు లేదు కానీ అందరూ చేసిందే అనమాట. జోలో చిప్ ఫ్రాంక్ అయితే చేసారు కదా, నేను కూడా అది ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇదైతే ఆయననే తీసుకొచ్చిండు, చూసిండా లేదా నాకు తెలియదు. దీని గురించి ఆయనకు తెలియదని అనుకుంటున్నా, ఎందుకంటే నన్ను అడగలేదు కాబట్టి. చాలా మంది చేసారు కదా జోలో చిప్ ప్రాంక్, నేను కూడా చేద్దాం అనుకుంటున్నా. ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో అని. నాకు అనిపించకుండా పెట్టి ఆయనను ఫ్రాంక్ చేయటం అదంతా నా వల్ల కాదు. కాబట్టి నేను ఏం చెప్తానంటే, ఒక వీడియో తీసుకోవాలి, మనందరం మంచిగా కూర్చొని టీవీ చూసుకుంటా, చిప్స్ తినుకుంటా, ఏదో ఒకటి స్నాక్ అదే షాప్లో ఉండే కుర్కురేస్ అయితే తెప్పిస్తా, అవి తినుకుంటా కూర్చుందామని చెప్తా. షాప్లో ఏదో ఒకటి తెప్పించి అవి తినుకుంటా కూర్చున్నాం, మంచిగా టీవీ చూద్దాము, అట్లా ఒక వీడియో తీసుకుంటానే ప్లీజ్ అని అడిగి ఆయనకు తెలిసే కెమెరా అయితే పెడతాను అనమాట. మొత్తం ఎరిగిపోయింది. తింటేనే అంత కారం ఉంటే ఆయనకు తినిపిస్తే ఎట్లుంటుందో నన్ను ఏమంటాడు. ఏమన్నానని ఒక ఫ్రాంక్ వీడియో అయితే చేస్తున్నా, ఆయనకు తెలియదు. ఇంకోటి అసలు ఏ టైప్ వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఫ్రాంక్ వీడియోస్ చేయమని అడుగుతున్నారు కానీ అసలు ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. అంతేకాకుండా ఏంటంటే కెమెరా కనిపించకుండా పెట్టేటట్టు కాకుండా, ఒకవేళ కెమెరా ఉన్నా సరే ఫ్రాంక్ చేసేటట్టు ఉండేవి ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. కనిపిస్తున్నాం కదా కనిపిస్తున్నాం. ఇక ఫస్ట్ అయితే పచ్చడి చేసేద్దాము, అదే కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే చేసేద్దాము. ఇంకా తర్వాత ఆయనతో చిన్న ప్రాంక్ ట్రై చేద్దాం. మన వల్ల కాదు నాకు తెలుసు, కానీ ఏమో ట్రై చేద్దాం. నాకున్న అతిపెద్ద ఇది ఏంటంటే నవ్వటం. నేను సీరియస్గా ఉందాం అనుకున్న టైంలో మాత్రం నాకు నవ్వు వస్తుంది, ఆ నవ్వు వల్ల దొరికిపోతా. మా ఊళ్ళకి మ్యాగీ కావాలంటే ఇక చేసిన, వాన పడ్డప్పటి నుంచి లైట్ వేస్తే చాలు పురుగులు వస్తున్నాయి అనమాట. అందుకే కాసేపు లైట్ బంద్ చేయగానే ఇంకా పురుగులన్నీ బయటకు పోయినాయి. ఇక డోర్ పెట్టేసి లైట్ వేసుకున్నా, తల స్నానం చేసినాను అనమాట. అందుకే హెయిర్ లీవ్ చేసుకున్నా. ఇంత ఉక్కపోతులో మళ్ళీ హెయిర్ లీవ్ చేసుకున్నాం అనుకుంటారు కదా, అందుకే చెప్తున్నా. నాకు కూడా మ్యాగీ అంటే చాలా ఇష్టం. ఈ మ్యాగీ తిన్నప్పుడల్లా మా దోస్తులు అందరు గుర్తొస్తారు. మా ఓన్కి ఉబ్బరిస్తుందంట,
టీ షర్ట్ వేసుకోరా అంటే అస్సలు వేసుకుంటలేడు, వద్దొద్దని పారిపోతుండు. ఇప్పుడు అట్లా కూర్చోటానికి ట్రై చేస్తుండ అనమాట. ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్గా అయితే రాదు వానికి. ఇక నేను వాళ్ళకి మ్యాగీ చేసినంతసేపు అమ్మ అయితే కొత్తిమీర తెంపింది. మా వంశు తల్లి చూడండి ఎంత ప్రశాంతంగా వండుకున్నదో. ఈవినింగ్ టైంలో పిల్లలు ఎక్కువ పండుకున్నా కూడా నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో వన్నారంటే ఇక నైట్ టైం వండుడు కష్టం కదా, లేస్తారు సతాయిస్తారని. ఇక పచ్చళ్ళకైతే ఫస్ట్ మిరపకాయలు కొద్దిగా ఆయిల్ వేసి వేయించి పక్కకైతే తీసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత పుదీనా కొత్తిమీరని బాగా కడిగి ఇంకా బాగా ఉడికించుకోవాలి. దీన్ని కూడా వాటర్ అంతా పోయి దగ్గరికి అయిందాక ఉడికించుకోవాలి. పుదీనా తక్కువ తీసుకొచ్చిండు, కొత్తిమీర బాగానే ఉంది కానీ పుదీనా ఇంకెక్కువ ఉంటే ఇంకా బాగుండేది. వంట అంతా చేసినాక మా వాళ్ళని ఇంట్లోకైతే పిలవాలి. కుర్కురే ప్యాకెట్స్ కూడా తెప్పించుకున్నా. కానీ నాకు ఒక డౌట్, ఇప్పుడు కాదు ఆయనకి తినిపించిన తర్వాత చెప్తా. అదైతే నిజంగానే చాలా కారం ఉందబ్బా, కొంచెం తింటేనే నాకు నోరంతా మండింది. పల్లీలు పచ్చిమిరపకాయలు ఫస్ట్ అయితే వేసి గ్రైండ్ చేసుకుంటా. పచ్చిమిరపకాయలు లేకుంటే తొందరగా మెదగవు. ఇక వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర ఉడికించేసుకున్నాను కదా, దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా ఇందులోనే ఉప్పు, చింతపండు, పసుపు అన్నీ వేసుకుంటున్నా. ఇంకా ఎల్లిపాయలు అలాగే ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇక దీన్ని అంతా మంచిగా మిక్సీకి పట్టుకోవాలి. మరీ గట్టిగా అయింది అనిపించింది అనుకోండి, చింతపండు నానబెట్టుకుంటాను కదా, ఆ చింతపండు నీళ్ళు అయితే పోస్తా కొన్ని. ఇక ఒక సైడ్ అయితే పోపు పెట్టేసి ఇంకా దీని మొత్తాన్ని గిన్నెలోకి అయితే ఊడ్చేస్తున్నా. చాలా మంది ఫ్రాంక్ వీడియోస్ చేస్తారు కానీ అది నిజంగా ఫ్రాంక్ వీడియోస్ చేసిరా లేదంటే స్క్రిప్టెడ్గా చేసిరా నాకు అర్థం కాదు. తెలిసి చేసినా అసలు తెలీదు అన్నట్టు అంత పర్ఫెక్ట్గా ఎట్లా చేస్తారో ఏమో, మనకా అంత యాక్టింగ్. ఇక పుదీనా చట్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు మొత్తం మూడ్చేసి మంచిగా ఆయనను కూసబెట్టి టీవీలో క్రికెట్ పెట్టి, క్రికెట్ చూస్తే బాగా ఎర్రవుతాడు కదా, ఇక నన్ను పట్టించుకోవట్లే అనుకున్నా. జోలోప్ చిప్ తెచ్చుకొని పక్కకైతే పెట్టుకున్నాను అనమాట. ఆయనకు నార్మల్గా ఇక తినిపిస్తూ ఉన్నా. ఎక్కడ గుర్తుపడతాడో అని ఆన్నే ఒక 10 minutes వెయిట్ చేసిన. ఇక ఆయనకు ఎట్లా తినిపించాలనో నాకైతే అస్సలు అర్థమవుతలేదు. ఎందుకంటే పక్క గుర్తు పట్టనికి వస్తుంది, అంటే ఒక్కసారి నమ్మలంగానే తెలిసిపోతుంది కదా మనకు ఏం తింటున్నాం ఏంది అనేది. అందుకని నాకు ఎట్లా తినిపించాలి ఏంది ఆయన గుర్తుపడతాడు కదా అని అర్థం కాలే. కాసేపటికి ఆలోచించి ఇక అట్లనే తినిపించేసిన. ఒక్కసారి నమ్మలంగానే తేడా కొట్టేసింది ఆయనకు. ఏమో చూసుకో అన్న, అన్ని కలిపి మిక్స్ చేసినా నేను తినిపిస్తాను. ఫస్ట్ అర్థమవుతుందా? యాక్టింగ్ చేయకుండా నిజం చెప్పు. మొత్తం తింటావేమో నేను అనుకుంటే. అయినా నమ్మలేను కాబట్టి పక్క కారం అవుతుందని అనుకుంటున్నా. నాకు డౌట్ అన్నా కదా, చాలా వీడియోస్లో తిన్నట్టు చూపిస్తారు, మనకు ఒక్కసారి నమ్మలంగానే అర్థమైపోతుంది. ఎట్లా తింటారు అదే డౌట్. కానీ నేను కొంచెం తింటేనే నాకు మస్తు కారం అయింది. ఆయనకు కూడా కారం అయి ఉంటుంది పాపం. తింటే బాగుండేది, చాలా తొందరగా పసిగట్టేసిండు. చెప్పాను కదా ఇవన్నీ మన వల్ల కాదు. ట్రై చేద్దాం, పర్ఫెక్ట్ అవుతాం. వాకిట్లో వండుకుంటే ఎప్పుడు ఉరుములు మెరుపులు వానొచ్చేది తెలుస్తలేదు. అందుకని ఇంకా ఊరికే మధ్యరాత్రి లేచి మంచాలు లేపుక రావాల్సి వస్తుంది. అందుకని రేకుల కింద అయితే పడుకుంటున్నాం. మా వాళ్ళు అందరూ వండుకున్నారు, నేను మాత్రం ల్యాప్టాప్తోని కుస్తీ పడుతున్నా. అంటే మనకు అలవాటు లేదు కాబట్టి ఏది యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, షార్ట్ కట్స్ అవన్నీ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నా. ChatGPTలో కూడా చూస్తున్నాను అనమాట. నాకు ఏది ఇంపార్టెంటో అవి కొన్నైనా నేర్చుకుంటే చాలు. ఇక ఇదన్నమాట ఈరోజటి వీడియో. ప్రాంక్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి. మరొక వీడియోతో కలుస్తాను.